హాయ్ అండి. చూడండి, మొన్న కటింగ్ వీడియో అనేది మీకు పెట్టాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది పెడుతున్నాననమాట. ఈ వీడియో చూసి మీరు లైనింగ్ బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడు అదే బ్యాక్ పార్ట్ తీసాను చూడండి. బ్యాక్ పార్ట్ తీసి మీరు అంటే ముడతలు రాకుండా ఉండడానికి అని చెప్పేసి మీకు ఇలా పిన్స్ పెట్టి చూపిస్తున్నాను. నేనైతే నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటాను. మీరు ఇలాంటి పిన్స్ కొనుక్కున్నారనుకోండి, ఈ పిన్స్‌ని చక్కగా మీకు అక్కడక్కడ పెట్టుకొని గానీ కుట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుందనమాట. ముడతలు రాకుండా, ఉగ్గులవి రాకుండా క్లియర్‌గా ఉంటది. నేను బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే బ్యాక్ పార్ట్‌కి ఏంటి నడుముది ముక్క అవన్నీ తీసుకొని ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌వే నేను పెట్టేసుకుంటాననమాట. అందుకని బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నడుము ముక్క అది పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని కుట్టించుకుంటాను. ఫ్రంట్ పార్ట్‌కి అలాగే నేను మెడ ముక్కలని అవని అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాననమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ చూడండి, బ్యాక్ పార్ట్ అనేది మొత్తం కుట్టేసి కట్ చేసేసాను. నడుము ముక్క కూడా జాయింట్ చేసేసాను. రైట్ సైడ్ అతుక్కొని రాంగ్ సైడ్ ఒక స్టిచ్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు మనం దీనికి బ్యాక్ సైడ్ నడుము కుట్లన్నీ వేసుకుందాము. వీటికైతే ఎలాంటి కొలతలు అవి ఏం అవసరం లేదండి. భుజానికి స్ట్రైట్‌గా చూసుకొని ఒక హాఫ్ ఇంచీలోని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని నడుము కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా రెండు వైపులు కూడా సేమ్ భుజానికి స్ట్రైట్‌గా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, రెండు వైపులు నేను నడుము కుట్టు అనేది వేసుకున్నాను. ఈ నడుము కుట్టు అనేది వేసుకుంటే బ్లౌజ్ మనకి బ్యాక్ సైడ్ ఎత్తికుంటా ఉంటుందండి. చాలామంది నడుము కుట్టు ఉండకుండా ఉంటాయి. అవి ఏంటంటే బ్లౌజ్ ఎత్తేస్తుందనమాట. ఇలా వేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడే ఇలా పిన్స్ పెట్టుకున్నాను కదా! దానివల్ల మనకి బ్యాక్ పార్ట్ పీస్ వేరేగా, ఫ్రంట్ పార్ట్ పీస్ వేరేగా అయిపోకుండా దేనికదే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మనం లైనింగ్స్ దేనికది తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ లైనింగ్స్ మనం క్రాస్ పెట్టి ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా లైనింగ్ అతికినప్పుడు కూడా క్రాస్గానే పెట్టుకొని మనం లైనింగ్ అతుక్కోవాలి. చూడండి, ఇలా కార్నర్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాగా రాంగ్ సైడ్ పెట్టుకొని లైనింగ్ అతుక్కోవాలి. ఇప్పుడు నేను ఒకవైపు అతికేసాను. రెండో వైపు అతికినప్పుడు కూడా అలాగే దేనికి అది ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలండి జాగ్రత్తగా. మనం రెండు ఒకవైపు వచ్చేస్తాయి, అలాగ రాకుండా దేనికి అది ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా మనం చూసుకొని కుట్టుకొని కట్ చేసుకోవాలి. లేదు రెండు ఒకవైపే అతికేసామనుకోండి మనకి వేస్ట్ అయిపోద్ది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇది, మామూలుగా వచ్చిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుసు. కొత్తగా ఎవరైనా చూసి నేర్చుకుంటే కనుక ఇలా మాత్రం చేయండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నేను అతికిసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అతుక్కుందాం. మనకి హ్యాండ్స్ అనేవి ఇలా మనం తీసుకున్నాం కదా, డిజైన్స్ వచ్చాయి కదా ఆల్రెడీ. ఈ హ్యాండ్కి చివరి వైపు ఏంటంటే డిజైన్ వచ్చింది కదా, అది మనం టర్న్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అంటే చేసేస్తే బాగోదు. అందుకని నేను ఈ లైనింగ్ పీస్ని చివరి వైపు చిన్న ఫోల్డింగ్ ఒక హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ చేసుకొని నేను రాంగ్ సైడ్ లైనింగ్ పైన పెట్టుకొని నేను జాయింట్ అనేది చేసుకున్నాను. ఇలా ఒక హాఫ్ ఇంచి నేను ఫోల్డింగ్ పెట్టుకొని గోరుతో ఇలా గీక్కొని నేను రివర్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీరు లైనింగ్ బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి. మీరు ఎవరైనా నా వీడియో కనుక కొత్తగా చూస్తే కనుక చూసి కన్ఫామ్గా నేర్చుకొని నాకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, రెండు వైపులా మనకి ఇలా లైనింగ్ క్లాత్ అనేది మిగిలిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్లౌజు కుట్టేటప్పుడు హ్యాండ్ కట్ చేసాం కదండి పై వైపు, అక్కడ అటువైపు ఇటువైపు మనకి కొంచెం క్లాత్ మిగులుద్ది. దాన్ని మనం తీసుకొని రెండు వైపులా అటు ఇటు కూడా మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి
వేస్ట్‌గా క్లాత్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ లేకుండా కొన్ని బ్లౌజెస్ ఏంటంటే పెద్దవి ఇస్తారు. కొన్ని ఏంటంటే చిన్న చిన్న క్లాతెస్ ఇస్తారు. అవి మనం ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలనమాట. అంటే ఒకవైపే క్లాత్ జాయింట్ చేసుకుంటున్నా సరిపోద్దండి. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఇది డిజైన్ కాబట్టి మనకి పర్వాలేదు. ఒకే కలరు డిజైన్ కాబట్టి మనం ఒకవైపు అతుక్కున్న ప్రాబ్లం ఏమీ లేదు. అలాగని అతుక్కుందామంటే పెద్ద క్లాత్ రాలేదు కాబట్టి నేను ఇలా చిన్నదే అతుక్కున్నాననమాట. చిన్న చిన్నవి అటువైపు ఇటువైపును. నేను ఈ బ్లౌజ్ పీస్‌లో ఎక్స్ట్రా ముక్క ఎందుకు ఉంచానంటే హ్యాండ్ అతుకున్నప్పుడు కొంచెం ఏదైనా అవసరమైతే మళ్ళీ మనం అక్కడ జాయింట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది ఉంచాను. నాకైతే నార్మల్‌గా సరిపోతుంది. కానీ మీకు చెప్పడం గురించని నేను ఎక్స్ట్రా పీస్ అనేది ఉంచాను. అక్కడ మీకు అతికినప్పుడు కానీ ఏమైనా సరిపోయిందనుకోండి అప్పుడు వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి ముందుగా నేను అతికిసి ఉంచాను అనమాట. ఇలాగ నేను 2 హ్యాండ్స్ కుట్టించుకొని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్, హ్యాండ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా షేప్ బెల్ట్లు కూడా అతికిసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇవి కూడా సేమ్ ప్రాబ్లం అండి. అంటే మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, మనకి 2 వైపులా మనం లైనింగ్ వేసి రౌండ్గా షేప్ బెల్ట్లో ఎలా స్టిచ్ చేయాలో సరిపోతుంది. ఇప్పుడు మనకి 2 వైపులా క్లాత్ లేదు కాబట్టి మనం 2 ఒకవైపు చూసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఇలా మనం ఆపోజిట్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇవి కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ ఉంది కానీ మెయిన్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం 2 ఒకవైపు వచ్చేటట్టు ఆపోజిట్ ఇప్పుడు ఫ్రంట్ వైపు ఉంటుంది కదండి, అదే ఇప్పుడు హైట్ ఎక్కువ వైపు షేప్లో హైట్ ఎక్కువ వైపు ఉన్నదానితో స్టార్ట్ చేసామంటే సెకండ్ది కూడా మనం హైట్ తక్కువ ఉన్న దాని వైపు స్టార్ట్ చేయాలన్నమాట. 2 చూడండి ఇలా ఆపోజిట్ చూసుకోవాలి. నేను దీనికి వేరే ఒక వీడియో చేసి పెడతాను, మీకు క్లియర్గానే చూద్దరు. కానీ ఇప్పుడు చూడండి ఇలా ఆపోజిట్ ఎలా వచ్చిందో అలా చూసుకోవాలన్నమాట. మనం ఇదేంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది అంటే కనుక మనకి ప్రాబ్లం ఉండదు. మెయిన్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చు అనుకుంటే కనుక ఇంకా అంతా కూడా నార్మలే అనమాట. ఇప్పుడు చూడండి ఇది కూడా సేమ్ మనకి ఏ మెజర్మెంట్తో ఏంతో పని ఉండదు. ఫ్రంట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకొని కింద వైపు మనం మామూలుగా అంచునాగా 1.5 అలాగా పెట్టుకొని 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా మనం అంచునాగానే వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ భుజం దగ్గర స్ట్రైట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. అలా స్ట్రైట్గా చూసుకొని వేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా మీకంటే ఏ మెజర్మెంట్స్ లేకుండా నేను చెప్తున్నాను. లేదు మేడం మీకు మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ కావాలి అనుకుంటే నేను మెజర్మెంట్స్తో కూడా చూపిస్తాను. బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి కుట్టాలి అంటే బ్లౌజ్ మెజర్మెంట్తో కూడా నేను వీడియో అనేది చేస్తాను. మీకు బ్లౌజ్ ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. అప్పుడు నేను మీకు ఏ విధంగా స్టిచ్చింగ్ పెట్టమంటే ఆ విధంగానే నేను స్టిచ్చింగ్ చేసి పెడతాను అన్నమాట. చూడండి ఇలా మనకి చంక దగ్గర కూడా 2 మనకి కరెక్ట్గా ఉండే సేమ్ ఈక్వల్గా ఉన్న దగ్గర నుంచే మనం రెండిటికి ఇప్పుడు మనకి కింద వేసిన 2 డాట్స్కి సరిపడా కరెక్ట్గా మధ్యలోని వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే కప్లా వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ షేపు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూడండి అంటే మూడిటికి గ్యాప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇంకా అలా మనం ఆ గ్యాప్ చూసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు షేప్ కూడా షేప్ బెల్ట్ చూడండి, మనం షేప్ బెల్ట్ అతికిసుకుందాము. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ రైట్ సైడ్ పెట్టుకొని మనం ఇలా ఫ్రంట్ కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్ నుంచి మనం చివరి వరకు స్టిచ్ అనేది ఒకటి వేసుకుందాము. ఇక్కడ చూడండి మనకి కింద వైపుది ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా, పెద్ద డాటు, అది మనం ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. చాలామంది కట్ చేసేస్తే అది మనకి ఏంటంటే మళ్ళీ అదే బ్లౌజ్ మనకు కొలతకి ఇచ్చేటప్పుడు కొంచెం చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి.
మామూలు ముందు నేర్చుకున్న వాళ్ళకైతే పర్వాలేదండి. ఎక్స్‌పీరియన్స్ టైలర్స్‌కి అయితే పర్లేదు. లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. నేను అలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక స్టిచ్ అలా వేసాను కదా! రెండో స్టిచ్ అనేది నేను ఇలా మెయిన్ క్లాత్ పైనుంచి వేసుకుంటాను. ఇలా మెయిన్ క్లాత్ మీద నుంచి నేను ఒక కుట్టని వేసుకుంటాను. ఇంకేంటంటే మనకి షేప్ గట్టిగా ఉంటది. నీట్‌గా కనిపిస్తది కూడాను. చూడండి ఇలా. ఇలా పెట్టి వేసుకుంటాననమాట. ఇలాగే రెండిట్లకి షేప్‌లు అతికిసుకొని సరిపోతుంది ఈజీగాన. సేమ్ దానికి ఎలా వేసానో దీనికి కూడా సేమ్ అలా వేసుకున్నాక మనం ఇప్పుడు హుక్స్‌లు పట్టి తాళ్ళు పట్టు అనేది మనం ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి హుక్స్‌లు పట్టి మనం ఇలా వేసుకోవాలి. ఈ చివరి వైపు చూడండి. చివరి వైపు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు స్ట్రైట్‌గా వేసుకున్నారనుకోండి మీకు ఫినిషింగ్ బాగుంటుంది. నీట్‌గా కూడా బ్లౌజ్ వస్తుంది. మనం అక్కడ మడతలు అవి పెట్టుకునే కన్నా. ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ బ్లౌజ్ కుట్టుకోండి, ఒక్కసారి కుట్టండి. కుట్టుకున్నాక ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకసారి ఒక బ్లౌజ్ని ఒక్కొక్క పార్ట్ కింద కూడా మీకు విడిగా అనేది నేను పెడతానండి. క్లాస్ 1 క్లాస్ 2 కింద మీకు విడిగా పెట్టానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈజీగా బ్లౌజ్ అనేది నేర్చుకోవచ్చు. మీకు నేను నెక్స్ట్ టైం నుంచి మీకు అర్థం కాలేదు అంటే కనుక నేను ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి బ్లౌజ్ అనుకుంటే కనుక నాకు వీడియోలో కామెంట్ పెట్టండి. నేను అంటే బ్యాక్ పార్ట్ ఎలా వేయాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా అనేది ఒక్కొక్క వీడియోలో అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి హుక్స్‌లది అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. తాళ్ళకి ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు సేమ్ హుక్స్‌ల దానికి ఎలా ఫోల్డింగ్ చేసామో తాళ్ళ దానికి కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకుందాం. ఇలా చివరి వరకు మనం కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. చూడండి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఒక్క కుట్టు ఇప్పుడు మనం కుట్టు జాయింట్ చేసాం కదా దానిపైకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మీకు ఈజీగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి అలాగ మనం నీట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది నీట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు మనం వేసిన కుట్టికి మధ్యలో చేసి ఒక కుట్టు వేసుకుందాం ఇలాగా. అలాగా కట్ చేసుకొని కుట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ నీట్గా ఎలా వస్తాయో కరెక్ట్గా. మనకి ఆ మాత్రం ఏదైనా ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే చిన్నది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి అతికిసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్స్ ఇలా బ్యాక్ పార్ట్కి అతికిసుకోవడమే మనం. ఇలా చూడండి ఇప్పుడు మనం నీట్గా ఇవి భుజాలు అతికేసాం కదండి. ఈ భుజాలు అతికేసాక ఇప్పుడు మెడకి అనేది మనం ముందుగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. ఇవి ఇప్పుడు ఒకదానికొకటి మనం జాయిన్ చేసుకుందాము. దేనికదా ఒకదానికొకటి నీట్గా పొడవుగా జాయిన్ చేసుకుంటే మెడపట్టి అనేది మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు
మెడపట్టిని ఈజీగా ఇప్పుడు మనం ఈ పీసులు అతికిసుకున్నాం కదా, ఇట్లా మనం మెడ ముక్కల కింద యూజ్ చేసుకొని మెడ కుట్టేసుకోవడమే. అది ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇన్ని పీసులు అతకాలంటే అతకాలంటే తప్పదు. అంటే కొన్ని లైనింగ్ క్లాత్ పెద్దది అనుకోండి, మనకి స్ట్రైట్గా చక్కగా క్రాస్ పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. కొంతమందికి పర్సనాలిటీ పెద్దదైతే కనుక క్రాస్ పీసెస్ ఇలా చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట. నేను ఏదేమైనా మీటర్ లైనింగ్ మాత్రం తీసుకుంటానండి కన్ఫర్మ్గా. ముక్కలు అతకడానికి అయితే నేను ఇష్టపడను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెడ ముక్క దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం ఇందాక హుక్స్ల పట్టీ దగ్గర ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని మనం అంటే మెయిన్ క్లాత్ మాత్రం లాక్కూడదండి, అస్సలు లాక్కుంటూనే కుట్టాలి. పైన ఓన్లీ ఇది అలాగా పైన పెట్టి మనం అలా నీట్గా స్ట్రైట్గా పాదమించి వెడల్పులోనే మనం కుట్టుకోవాలి. ఇలా రౌండ్గా పాదమించి వెడల్పులో మనం చివరి వరకు ఎంతవరకు వస్తే అంతవరకు అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ చివరి వైపు అనేది ఇలాగ మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగా చూడండి, మనకి 1/2 ఇంచ్ లెంత్లోనే వస్తుంది. మనం అది హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా, అది కాబట్టి 1/2 ఇంచ్ లెంత్లోని మనం ఇప్పుడు ఇలా కొంచెం చిన్నది టైట్గా లాక్కొని మనం కుట్టేసుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ అనేది మనకి ఫిట్గా ఉంటుంది, జారిపోకుండా చేయకుండా లూజ్గా అటు రాకుండా టైట్గా ఉంటుంది అనమాట. ఇలా నేను వేసుకున్నాను చూడండి చుట్టూ రౌండ్గాన. ఇప్పుడు మనకి వెనకతల వైపు ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పీసెస్ లాగా ఏమైనా ఉంటే కనుక మనం నీట్గా సిజర్ పెట్టి మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఇలా లైట్గా మెయిన్ క్లాత్ జాగ్రత్త చూసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం కుట్టుకుందాము. హ్యాండ్స్ చూడండి, నేను హ్యాండ్స్కి లో కటింగ్ అనేది తీయలేదు నేను హ్యాండ్స్కి. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడే లో కటింగ్ అనేది తీసుకుంటాను. ఇలా మనం సెంటర్ పాయింట్ పెట్టుకొని ఫ్రంట్ వైపు మనకి ఏమొస్తుందో ఫ్రంట్ వైపు వచ్చేదాని వైపు మనం ఒక 1/2 ఇంచులో లో కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ముందు ఎందుకు కట్ చేసుకోను అంటే నేను కన్ఫ్యూజ్, అది నాకు ఇష్టం ఉండదు ఎందుకనో. నేను ఫస్ట్ బ్లౌజ్ నేను కుడుతున్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే కుడుతున్నాను, నేను ఇలాగే వేసుకుంటాను అనమాట. బ్లౌజ్ కుట్టేటప్పుడే నేను లో కటింగ్ అనేది చేసుకుంటాను, ముందుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఏమాత్రం రిటర్న్ అయినా సరే మనకి బ్లౌజ్ పీస్ అనేది అక్కడ తలనొప్పి అయిపోద్ది, అందుకని చెప్పేసి నేను కట్ చేసుకుంటున్నాను. చూసారా లో కటింగ్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు మనకి ఈజీగా ఇప్పుడు ఇలా మనం కరెక్ట్గా మనం దానిపైన పెట్టుకొని కుట్టి వేసుకోవాలి. నేను చూసారు ఈ చివరి ఎక్స్ట్రా పెట్టింది నాకు ఎక్స్ట్రా వేస్టే, అంటే ఒకవేళ ఏమో అని చెప్పేసి నేను పెట్టాను తప్ప అవసరం మాత్రం లేదు. నేను కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా మనం పెట్టుకొని ఈ చివరి నుంచి చూడండి కరెక్ట్గా నాకు లైనింగ్ ఎంతవరకు పెట్టుకున్నానో అది అలాగ సరిపోయింది. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఇలా లైన్లోని పాదమించి వెడల్పులను మాత్రం మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలండి నీట్గా. జాయింట్ చేసుకున్నాక చూసారా మనకి ఎంత క్లియర్గా వచ్చిందో. ఇలాగే సెకండ్ వైపు హ్యాండ్ కూడా మనం లో కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చూడండి సేమ్ సెంటర్ పాయింట్ మనం చూసుకొని డాట్ పెట్టుకొని సెంటర్ పాయింట్లోని మళ్ళా
ఫ్రంట్ వైపు ఏదొస్తుందో మనం చూసుకొని ఫ్రంట్ వైపు దాని వైపు సేమ్ ఇందాక ఎలాగా 1/2 ఇంచి మనం పెట్టుకున్నామో అలాగే ఇప్పుడు కూడా 1/2 ఇంచి పెట్టుకొని మనం ఇలా 1/2 ఇంచి పెట్టుకొని గీసుకొని మనం ఫస్ట్ కుట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కుట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడాలని 2 వైపులా హ్యాండ్స్ అనేవి నేను జాయిన్ చేస్తాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూద్దారండి. ఈ సైడ్ జాయింట్స్ కూడా మీకు ఇప్పుడు చూపించడం గురించే నేను ఇది చూపిస్తున్నాను. నేనైతే వేరేలా జాయిన్ చేస్తాను సైడ్ జాయింట్లు. నాకు కొంచెం కూడా ఎక్స్ట్రా ఉండదనమాట. ఇప్పుడు మీకు చూపించేటట్టు నేను జాయిన్ చేస్తే కనుక మనకి 1 ఇంచి 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. మనం నడుము కొలత కన్నా ఎక్స్ట్రా కొలత అనేది వస్తుంది. ఇప్పుడు నేను వేరేలా చేస్తానండి. నేను మీకు ఒక వీడియోలో అది పెడతాను కన్ఫర్మ్గా. అప్పుడు ఆ వీడియోలో చూస్తే మీకు ఇంకే మెజర్మెంట్ కూడా అవసరం ఉండదు. కరెక్ట్గా దిగి అలాగా మనకి బాడీ పర్ఫెక్ట్గా సరిపోద్ది. నేను లైనింగ్ బ్లౌజ్ ఇంతవరకు కూడా మీరు చూసారు కదా, మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇప్పటి వరకు కూడా నేను యూజ్ చేయలేదు. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అదే హ్యాండ్ లూజు చంక్ లూజు చూసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. చంక్ దగ్గర లూజు చూసుకోవాలి మనం. ఇలాగా మనం కరెక్ట్గా చూసుకొని లూజ్ చూసుకొని 2 వైపులా ఒకేలా ఉందో లేదో చూసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే మనం మెజర్మెంట్ తీసుకొని కానీ ఈ స్టిచెస్ కానీ వేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం కొల బ్లౌజ్ తీసుకొని వేస్తున్నాం కాబట్టి నడుము అనేది కొంచెం లూజే వస్తుంది. ఇలా వేస్తే కనుక మీకు చూపించడం గురించి ఇలా వేసాను. మీకు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది నేను ఒక వీడియో మెల్ల చేసి మీకు కన్ఫామ్గా వీడియోలో పెడతానండి. ఇలాగ చూడండి, మనం వేసుకున్నాం కదా, ఈ సైడ్ వైపు మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం మిగలదు, నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం పాదమించి వెడల్పులోని మనం కుట్లన్నీ వేసుకోవాలి. 2 వైపులా నీట్గా కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి నేను ఇంత పర్ఫెక్ట్గా వేసాను కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి బ్లౌజ్ని లూజ్ బట్టి చూస్తే కనుక మనకి ఎక్స్ట్రా మిగిలింది. అలా మిగలకుండా ఉండాలి అంటే మనం కొలత అనేది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇంకో వీడియోలో కన్ఫామ్గా పెడతాను. ఇప్పుడు మనకి లూజ్ అనేది వచ్చింది కాబట్టి నేను మళ్ళీ దానికి ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకున్నాను. బ్లౌజ్ కుట్టడం ఎలా అనేది మీరు చూసారు కదా, ఇంత ఈజీగానే కుట్టేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక కన్ఫామ్గా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఇంత చూడండి, ఇంత ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను ఎక్స్ట్రా మళ్ళీ దీనికి నేను కుట్లను వేసుకున్నాను. ఓకే అండి, బాయ్.